హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్లెండ్ విత్ అను. నా పేరు అనూహ్య. మీరు కనుక నన్ను ఒకవేళ ఫస్ట్ టైం చూసినట్లయితే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే ఇస్ ఫ్రైడే అంటే వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఫన్. మాకు ఇద్దరం కలిసి టైం స్పెండ్ చేయడానికి అస్సలు కుదరట్లేదు. లాస్ట్ వీక్ అయితే సూపర్ బిజీ అసలు, అంటే ఈ వీక్. సో తను వర్క్ ఉంటుంది ఫుల్గా అండ్ నేను కూడా ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి, కొంచెం అసైన్మెంట్స్, చాలా పనులు ఉండడం వల్ల ఇద్దరికి కలిసి టైం స్పెండ్ చేయడానికి కుదరలేదు. సో సంథింగ్ ఫన్ అండ్ కలిసి టైం స్పెండ్ చేయడం అంటే డిన్నర్కి వెళ్దామని అనుకున్నాము. ఇద్దరమే డిన్నర్కి వెళ్తాం కాబట్టి ఇట్స్ గోయింగ్ టు బీ ఎ డేట్ నైట్ అంటే నాకు గుర్తొచ్చేది సూపర్గా రెడీ అయ్యి మంచిగా గ్లామరస్గా కనిపించాలని. నేను ఒక ప్రాపర్ అంటే డ్రెస్ వేసుకొని మంచిగా గ్లామరస్గా చాలా రోజులు అవుతుంది, లైక్ వెస్ట్రన్ వేర్. నా బర్త్డేకి రెడీ అయినట్టున్నాను నేను, దట్స్ ఇట్. సో ఐ ఫీల్ లైక్ గెటింగ్ రెడీ టుడే. మనం రెడీ అవ్వాలంటే ఫస్ట్ ఈ తలని సంస్కరించాలన్నమాట. సో హెయిర్ వాష్ చేసుకోవాలి, తలస్నానం చేసి. ఇట్స్ బీన్ లైక్ 1 వీక్. అండ్ బై ద వే టైం ఇప్పుడు 5:40 అవుతుంది. అండ్ నేను ఇలా ఎందుకున్నానంటే ఇప్పుడే వర్కౌట్ చేసి వచ్చాను. సో అదనమాట విషయం. ఫస్ట్ నేను తలస్నానం చేసి మిమ్మల్ని కలుస్తాను, దాని తర్వాత మీకు రెడీ అవ్వడము ఆ ప్రాసెస్ అంతా చూపిస్తాను. లెట్స్ గో, ఇట్స్ గోయింగ్ టు బీ ఫన్. లెట్స్ గో. ఫ్రెష్ అవుట్ ఆఫ్ ద షవర్. సో 7 అవుతుంది టైమ్. తలస్నానం అయిపోయింది కాబట్టి దారేలోపు ఐ గెట్ రెడీ. అండ్ నేను ఆల్రెడీ లోపల టాప్ వేసుకున్నాను, ప్లెయిన్ బ్లాక్ టాప్ అనమాట. సో దీనికి సెట్ అయ్యేటట్టు ఐ వాంట్ టు గెట్ రెడీ. కొంచెం మంచిగా మేకప్ వేసుకుందాము. నా స్కిన్ ఈ మధ్యకాలంలో అసలు ఎంత డ్రైగా ప్యాచీగా అలా అయిపోయిందంటే అసలు ఒక పాయింట్ ఆఫ్ టైంలో తగ్గుతుందా అని కూడా అనిపించింది. సో ఇప్పుడు చాలా బెటర్. మొత్తం ఇక్కడంతా డ్రై ప్యాచెస్ ఉండేవి, అన్నీ పోయాయి ఇప్పుడు. సో అందుకని ఈరోజు మనం మేకప్ వేసుకుంటున్నాం. డిన్నర్కి వెళ్దామని ముందు రోజే అనుకున్నాం కాబట్టి నేను ఊరికే పింట్రెస్ట్లో కొన్ని లుక్స్ చూశాను అనమాట. సో ఆ లుక్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇప్పుడు నేను మేకప్ వేసుకుంటున్నాను. నైట్ టైం కాబట్టి బయటకు వెళ్ళేది నేనేమనుకున్నా అంటే గ్లోయీగా ఉండాలి, అంటే మంచిగా షైన్ వచ్చి ఒక హెల్దీ స్కిన్ గ్లో అవుతుంది కదా, అలా ఉండాలి. అండ్ చాలా లైట్ వెయిట్గా ఉండాలి. నేను వేసుకునే కలర్ బ్లాక్ కాబట్టి అండ్ దాని మీద కొంచెం రెడ్ అండ్ పింక్ ఫ్లవర్స్ వచ్చి ఉంటాయి. అలా సెట్ అయ్యేటట్టు కొంచెం పింక్ టోన్స్లో ఏదైనా వేసుకుందాము. కంఫర్టబుల్గా ఉండాలి, మరీ హెవీగా చూస్తే ఇప్పుడు అమ్మో ఏంటి ఇలా ఉంది అని అనుకోకుండా లైట్ వెయిట్గా కంఫర్టబుల్గా ఉండాలి, ఎంతసేపు ఉన్నా కూడా ఉంచుకునేటట్టు ఉండాలన్నట్టు ఇంకా స్టార్ట్ చేశాను అనమాట మేకప్. సో సింపుల్గా ఫౌండేషన్ ఏం వేసుకోలేదు నేను. జస్ట్ ఏంటంటే ఎల్ఫ్ది హ్యాలో గ్లో ఫిల్టర్ అని చెప్పి ఒక ప్రోడక్ట్, అది ప్రైమర్ లాంటిది. ఇండియాలో అవైలబుల్గా ఉందో లేదో నాకు తెలీదు, బట్ ఇక్కడ మాత్రం అది చాలా ఫేమస్. సో ఫస్ట్ అది అప్లై చేసుకొని దాని మీద నేను అన్ని క్రీమ్ ప్రోడక్ట్స్ యూజ్ చేశాను అనమాట. సో ఈ లుక్ అంతా నేను షార్ట్స్లో పోస్ట్ చేస్తాను, అంటే ఎలా క్రియేట్ చేశానని. ఇది జస్ట్ వ్లాగ్ లాగా చేశాను కాబట్టి ఇందులో ఎక్కువ చూపించట్లేదు, అంటే డీటెయిల్గా చూపించట్లేదు. సో ఐ లుక్ చెప్పాను కదా, పింక్ అలా వేసుకుందాం అనుకున్నానని చెప్పి. సో లైట్గా ఒక పింక్ షేడ్ తీసుకొని దాని మీద ఒక షిమ్మర్ షేడ్ వేసి మొత్తం అంతా బ్లెండ్ చేసేసాను ఈవెన్గా. అయితే ఈ కలర్ అంటే నార్మల్గా అయితే నేను వేసుకోను, బట్ బ్లాక్ కలర్ వేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ నైట్ టైం వెళ్తున్నాం కాబట్టి బాగుంటుంది అనిపించింది, బ్లాక్కి కొంచెం కాంప్లిమెంట్ చేస్తుంది అనిపించింది. సో అది అయిపోయాక ఐలైనర్ లేకుండా నాకు పని అవ్వదు. ఎంత లేట్ అయినా కూడా ఏం చేసినా కూడా ఖచ్చితంగా ఐలైనర్ వేసుకోవాల్సిందే, అండ్ అది పర్ఫెక్ట్గా రావాల్సిందే ఎన్నిసార్లు అయినా కూడా. ఇక్కడ నేను యాజ్ యూజువల్ హడావిడిలో మస్కారా కలర్లో ఉడుచుకోబోయాను. ఐలైనర్ మస్కారా ఎన్నిసార్లు వేసుకున్నా కూడా అది అంటే ఇంకా భయం వేస్తూనే ఉంటుంది, నర్వస్గా అనిపిస్తుంది. నేను అదేంటో వేరే వాళ్ళ మీద ఈజీగా వేసేస్తాను, నాకు ఏ భయం ఉండదు. నాకు నేను చేసుకునేటప్పుడు చాలా భయపడతాను అనమాట. సో అలా కొంచెం మస్కారా కూడా వేసేసుకున్నాక ఒక మంచి లైట్ పింక్ టోన్ లిప్స్టిక్ వేసుకుందాం అనుకున్నాను, ఎందుకంటే ఐస్ కొంచెం హైలైట్ అవ్వాలి అని చెప్పి. సో ఇప్పుడు ట్రెండ్లో ఉన్న మేకప్ ఏంటంటే చాలా లైట్ వెయిట్గా ఉండాలి, కానీ మన ఫీచర్స్ అన్నీ ఎన్హాన్స్ అయ్యేటట్టు కనిపించాలి అనేది ప్రస్తుతం ట్రెండ్ నడుస్తుంది అనమాట. సేమ్ అలానే లిప్ గ్లాస్ కూడా ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉంది, అందుకే నేను కూడా కొంచెం లిప్ గ్లాస్ వేసుకొని చూసుకుంటున్నా సెట్ అయిందా లేదా, తర్వాత తీసేయాలా అని చెప్పి. అలా చాలా ట్రయల్స్ తర్వాత నేను ఎగ్జాక్ట్గా నా మైండ్లో ఎలా అయితే అనుకున్నానో అలానే వచ్చింది లుక్. మీ అందరికీ ఎలా నచ్చింది? సో మేకప్ ఇప్పుడే అయిపోయింది, ఇప్పుడు డ్రెస్ వేసేసుకుంటే వీఆర్ ఆల్ సెట్. బట్ జుట్టు ఇంకా ట్రై చేయాలి, సో అది ఎక్కువసేపు పట్టదు. బట్ యా, డ్రెస్ వేసుకొని కనిపిస్తా. సో యాక్చువల్లీ ఏంటంటే నేను లోపల బ్లాక్ టీషర్ట్ వేసుకున్నాను కదా, దాని మీద ఒక ఫ్లోరల్ టాప్ వేసుకుందాం అనుకున్నా. ఇప్పుడు నాకు అది కనిపించట్లేదు, సో ఇప్పుడు నాకు అది ఎతికే టైం కూడా లేదు.
జస్ట్ దీని మీద జీన్స్ వేసుకొని వీ కెన్ యాక్సెసరైజ్. చూద్దాం. ఒక లుక్ని 0 నుంచి 100కి తీసుకెళ్ళడానికి ఈ వీడియో ఎగ్జాంపుల్ అనమాట. ఈ ప్లెయిన్ బ్లాక్ టాపే ఉంది, ఇంకా నాకు టాప్ దొరకలేదు అని అనుకున్నప్పుడు చాలా డిసప్పాయింట్ అయ్యా. ఫస్ట్ నేను అనుకున్నట్టు అవ్వట్లేదు అని చెప్పి, తర్వాత ఇంకేం చేస్తాము, దొరకలేదు, టైం కూడా లేదు, ఏదో ఒకటి ఉన్నదాంతో అడ్జస్ట్ అవుదామని చెప్పి ఓకే పెట్టుకుందాము, యాక్సెసరీస్ అన్నీ పెట్టుకొని చూద్దామని స్టార్ట్ చేశాను. సో బ్లాక్ డ్రెస్ కాబట్టి ఎన్నన్నా పెట్టుకోవచ్చు, ఎంత పెట్టుకున్నా కూడా పెద్దగా ఎక్కువ అనిపించదు, ఎందుకంటే మొత్తం ప్లెయిన్ ఉంటుంది కాబట్టి. సో అందుకని పెద్ద హూప్స్ పెట్టుకున్నాను అండ్ దాని మీద చైన్ కూడా పెట్టుకున్నాను. ఫస్ట్ నార్మల్గా ట్రై చేస్తున్నాను అనమాట. నేను ఏంటంటే బేసిక్గా ఒక దాని మీద డిసైడ్ అవ్వలేను అంత తొందరగా. అది చూసి ఇది చూసి అది బాగుందా ఇది బాగుందా అని అనుకొని ఆలోచించుకుంటూ ఉంటాను రెడీ అయ్యేటప్పుడు కూడా. సో అలా ఏదైనా పని చేసేటప్పుడు కూడా ఆలోచించుకుంటూనే తిరుగుతాను అనమాట. అది చేయాలా ఇది చేయాలా, అది అలానా ఇలానా అని చెప్పి. అలానే ఇక్కడ కూడా చేస్తున్నా. ఇది నా లైఫ్ అనమాట డైలీ. సో చైన్ పెట్టుకునేటప్పుడు కూడా నేను ఆలోచిస్తున్నాను, ఒకటి వేసుకోవాలా రెండు వేసుకోవాలా, ఒకటి వేసుకుంటే బాగుంటుందా రెండు వేసుకుంటే బాగుంటుందా, ఎందుకంటే నా కళ్ళ ముందు చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి నాకు. సో ఒకసారి కెమెరా అంటే ఆఫ్ కెమెరా అన్నీ వేసుకొని ట్రై చేశాను, ఏది నచ్చక మళ్ళీ ఫస్ట్ వేసుకున్న దానికే వచ్చాను. సో ఈ చైన్ ఇంకా పెట్టేసుకున్నాను అనమాట. రౌండ్ నెక్ ఉంది కదా, బాగుంటుంది, కొంచెం లాగ్ డ్రెస్ మీద బాగా కనిపిస్తుంది అని చెప్పి. ఫైనల్గా అయితే ఇలా ఉంది, నాకు బాగా నచ్చింది కంప్లీట్గా లుక్. అండ్ ఫైనల్ టచ్ ఏ అవుట్ఫిట్ కన్నా పర్ఫ్యూమ్. నేను ఇది లేకుండా అసలు బయటికి అడుగు పెట్టాను. నాకు ఐ లైక్ స్మెల్లింగ్ గుడ్, నాకు అదొక అబ్సెషన్ అని చెప్పొచ్చు. సో యా, మొత్తం అంతా బాడీ అంతా కొట్టేసుకొని నేను ఇంకా బయటికి వెళ్తాను. లేదు మనం ఇంకా హెయిర్ డ్రై చేసుకోవాలి కదా, నేను అది చేయలేదు. సో ఫస్ట్ వెళ్ళి హెయిర్ డ్రై నేను ఇంకా సగం రెడీ అయ్యే ఉన్నాను. వెళ్ళి జుట్టు ఆరబెట్టుకొని ఇంకా మనకు చాలా పనులు ఉన్నాయి యాక్చువల్లీ, ఇంకా అవ్వలేదు మంది, ఇంకా సర్దుతూనే ఉంటాం కదా లాస్ట్ మినిట్ వరకు. నేను ఇలా జుట్టు ఆరబెట్టుకుంటున్నానో లేదో, క్రిష్ ఆల్రెడీ రెడీ అయ్యి కూడా వచ్చేసారు అండ్ తను కూడా అనుకోకుండా బ్లాక్ వేసుకున్నారు. ఇద్దరం ఏం కుమ్మక్కు అవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ క్రిష్ నన్ను కాపీ కొట్టారని చెప్పొచ్చు. సో మేము ఇద్దరం చెప్పుకుంటున్నాం అనమాట, షర్ట్ చాలా ఫార్మల్గా ఉంది, మనం వెళ్ళేది డేట్కి అని చెప్పి మీటింగ్కి కాదు అని. మా ఇద్దరికి ఇది ఎప్పుడు ఉండేదే. అండ్ క్రిష్ ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా నాకంటే ముందు రెడీ అయ్యి వచ్చారు. వీళ్ళకేం తెలుసు గైస్, మనకి ఎన్ని ఉంటాయి, ఇయర్ రింగ్స్ అని, చైన్ అని, షర్ట్ అని, చెప్పులని, లైక్ రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే ఇది నా ఫైనల్ లుక్. మొత్తం అంతా రెడీ అయిపోయాక నాకైతే బాగా నచ్చింది. నార్మల్గా అయితే ఇలా ఎక్స్పెరిమెంట్ చేసేదాన్ని కాదు, బట్ కొంచెం డిఫరెంట్గా కనిపించాలని ఇలా ట్రై చేశాను. అండ్ మేకప్ కూడా సూపర్ సెట్ అయింది కదా. సో జీన్స్కి నేను హీల్స్ వేసుకుంటా ఆబ్వియస్గా, సో అందుకనే హీల్స్ వేసుకున్నాను. ఇవి క్రీమ్ కలర్ హీల్స్ అనమాట. మొత్తం అంతా ఒక లుక్ అంతా టైఅప్ చేయడానికి క్రీమ్ కలర్ హీల్స్ వేసుకున్నాను. ఇంతసేపు ఎవరు రెడీ అమ్మన్నారు? ఓకే గైస్, ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. ఆల్రెడీ 9:15 అవుతుంది, కానీ ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆ రెస్టారెంట్ 12 వరకు ఉంటుంది. సో ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా, ఆలీస్ అని చెప్పి ఒక రెస్టారెంట్, అది మెడిటరేనియన్ గ్రిల్ అనమాట. అంటే షవర్మా ఇవన్నీ దొరుకుతాయి. సో అక్కడికి వెళ్తున్నాము. ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం మేము ఆ రెస్టారెంట్కి వెళ్ళడము. ఆ రెస్టారెంట్కి వెళ్ళడానికి ఒక స్టోరీ కూడా ఉంది, చెప్తాను మీకు, అక్కడికి వెళ్ళాక చెప్తాను. ఇప్పుడైతే లెట్స్ గో టు ద రెస్టారెంట్. నన్ను రోజు కాలేజ్కి దింపడానికి క్రిష్ వచ్చినప్పుడు మేము ఒక సిగ్నల్ దగ్గర ఆగుతాము. సో ఆ సిగ్నల్కి రైట్ సైడ్ ఏమో స్టార్బక్స్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో ఈ రెస్టారెంట్ ఉంటుంది అనమాట. స్టార్బక్స్కి అయితే ఎప్పుడు వెళ్తూనే ఉంటాము, ఈ రెస్టారెంట్కి ఎప్పుడైనా వెళ్ళాలని చెప్పి ఇక్కడ ఈ సిగ్నల్ పడిన ప్రతిసారి మేము ఇక్కడ ఆగినప్పుడల్లా అనుకునే వాళ్ళము. అందుకని మేము డేట్కి వెళ్దాము అని అనుకోగానే ఫస్ట్ గుర్తొచ్చింది మాకు ఇదే రెస్టారెంట్. యాక్చువల్లీ ఈ డేట్కి మేము లాస్ట్ వీక్ వెళ్ళాల్సింది, కానీ ఇంకా కుదరక ఈ వీక్ వెళ్తున్నాము. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను అనమాట నేను, ఆలీస్ అని చెప్పి. ఇక్కడ అంటే షవర్మా అవన్నీ దొరుకుతాయి. క్రిష్కి షవర్మా అంటే చాలా ఇష్టం. హ్యూస్టన్లో ఉన్నప్పుడు మేము మంత్కి ఒక్కసారైనా ఖచ్చితంగా ఇలా డేట్కి వెళ్ళే వాళ్ళము. అక్కడ తనకి షవర్మా అవన్నీ ఇష్టం కాబట్టి ఎక్కువ తినేవాళ్ళు. ఇక్కడికి వచ్చాక మాకు పెద్దగా కుదరలేదు వెళ్ళడానికి. ఇన్ఫ్యాక్ట్ ఇదే ఫస్ట్ టైం అనమాట వెళ్ళడం అసలు డేట్కి. ఇక్కడికి వచ్చాక తను చాలా బిజీగా ఉంటున్నారు. సో ఫర్ అ చేంజ్ ఇంట్లో కుక్ చేసుకొని తినే అది కాకుండా ఇలా ఊరికే ట్రై చేద్దాము ఇక్కడ అని చెప్పి వచ్చాము మేము. మాకు అది కూడా ఇష్టమే, ఇంట్లో కుక్ చేసుకొని తినడం. మేము చాలా ఎంజాయ్ చేస్తాము ఇద్దరము రకరకాలు కుక్ చేసుకొని. అండ్ ఇక్కడ ఫస్ట్ టైం నేను ల్యామ్ చాప్స్ తిన్నాను అండ్ సర్ప్రైజింగ్లీ నాకు చాలా బాగా నచ్చాయి. ఇప్పుడు నాకు ఈ వీడియో ఎడిట్ చేస్తుంటే నాకు తినాలనిపిస్తుంది అనమాట. ఎవరన్నా ప్లీజ్ ల్యామ్ చాప్స్. యాక్చువల్లీ నేను చేత్తోనే తింటాను. బాగుందా?
Cheers, guys. Amazing food. Super అమ్మా. కొంచెం పచ్చిగా ఉన్నాయి. రైస్లో గార్లిక్ ఫ్లేవర్ ఉంది. గార్లిక్ సాల్ట్. ఐ డోంట్ నో. ఇట్స్ గుడ్. ఇంట్లో చేసుకోవచ్చు అనుకుంటా మనం. రైస్ మేము గార్లిక్ పేస్ట్ వేస్తాడేమో ఇది గార్లిక్ పేస్ట్. అది మ్యాష్ పొటాటో. మ్యాష్ పొటాటో ఇట్లా ఉండదు కదా, ఫుల్ గార్లిక్ ఫ్లేవర్ వస్తుంది. నేను నమ్మాలి. కాదా? ఇలానే తింటా. ఫ్రైస్ కూడా బాగున్నాయి. మన కార్ ఏది? డిన్నర్ అయిపోయింది గైస్, ఇంటికి వెళ్తున్నాము. టమ్మీ ఫుల్. చాలా బాగున్నాయి. ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ చాలా బాగుంది. హోమ్ స్వీట్ హోమ్. లిప్స్టిక్ అంతా పోయిందంటే దాని అర్థం ఏంటి? అంత మంచిగా తిన్నాము అని చెప్పి. ఇప్పుడు వెళ్ళి ఇంత కష్టపడి వేసుకున్న మేకప్ అంతా తీసేసి జుట్టు పైకి పెట్టుకొని డ్రెస్ మార్చుకొని నెట్ఫ్లిక్స్లో ఏదైనా షో చూడాలి. యాక్చువల్లీ ఏదన్నా కాదు, ఆల్రెడీ చూస్తున్నాము, హౌ టు గెట్ అవే విత్ మర్డర్ అని చెప్పి. ప్రాబబ్లీ అది చూస్తాము. మన లొకేషన్కి వచ్చేసాం మనం మళ్ళీ. మీలో ఎవరికన్నా వెళ్ళేటప్పుడేమో ప్యాంట్ పర్ఫెక్ట్గా ఉంటుంది, బయటికి వెళ్ళి తిని వచ్చేటప్పటికి చాలా టైట్ అయిపోయినట్టు అనిపిస్తుందా? నాకు ఎప్పుడు అదే ప్రాబ్లం. వెళ్ళేటప్పుడు అబ్బా మంచిగా పర్ఫెక్ట్ ఫిట్, కొంచెం లూజ్ ఉందని అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి కూర్చొని కొంచెం నోట్లో వేయగానే అంతే టైట్గా ఉంటుంది అనమాట. ఎనీవేస్, ఇప్పుడు ఇంత కష్టపడి రెడీ అయ్యాక ఈ మేకప్ని తీసేయాలి కదా. ఎంత బాగున్నా కూడా మేకప్ని తీసేయాలి. మొహం అంతా కడుక్కొని పడుకోవాలి. సో అది కొంచెం బాధాకరమైన విషయమే అయినప్పటికీ తప్పదు, కొన్ని చేయాలంటే. బట్ టుడేస్ లుక్ నాకు బాగా నచ్చింది. నేను చాలా రోజులు అవుతుందని చెప్పాను కదా ఇట్లా ఒక ఫుల్ బ్లోన్ లుక్ చేసి. సో బాగుంది అంటే ప్రాసెస్ అంతా. ఐ ఎంజాయ్డ్ ఇట్. యాక్చువల్లీ మీకు ఎవరికి తెలియని ఒక విషయం ఏంటి తెలుసా? నేను ఫస్ట్ షూట్ చేద్దామని చెప్పి కూర్చున్నాను. మొత్తం అంతా తీసాక వీడియో నాకు నచ్చలేదు. సో వస్తుంది బాగుంటుంది అని చెప్పి అడ్జస్ట్మెంట్స్ చేయడానికి చాలా ట్రై చేశాను. సో ఎంత ట్రై చేసినా నాకు నచ్చలేదు అనమాట. ఇంకా అందుకని ఆల్రెడీ మనం అసలే ఫుల్ మొత్తం పర్ఫెక్ట్గా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పి డిసైడ్ అయ్యాము. ఇంకా పాగొప్పేసరికి వెళ్ళి మొహం అంతా కడుక్కొని వచ్చి మళ్ళీ సెకండ్ టైం షూట్ చేశాను. సో దట్స్ వెళ్తున్నా. సో నేను ఇలా లూజ్ హెయిర్ వేసుకొని వెళ్ళేటప్పుడు ఫాలో అయ్యే ఒక హ్యాక్ ఏంటంటే, ఇలా ఇక్కడ రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటాను. ముందు జస్ట్ ఈ పాయ తీసి ఇక్కడ రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటా. సో అది ఇలా లోపల పెట్టినప్పుడు ఇలా వేస్తే నీట్గా ఉంటుంది. అంటే నేను ఊరికెళ్ళే చెవుల్లోకి దోపుకోకర్లేదు, పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ ఇది పెట్టుకునేటప్పుడు చాలా బాగుంటుంది తీసేటప్పుడే. అందుకే అనుకుంటా బ్యూటీ ఈజ్ పెయిన్ అని అన్నది. ఏం చేస్తాం? ఏంటి నేను రాకముందే మీరు చూసేస్తున్నారా? నేను చూడలేదుగా. మీరు ఎక్కడ దాకా చూసారో మధ్యాహ్నం నేను అక్కడ దాకా చూసా. డోంట్ చీట్ మీ. కాన్తో గేమ్స్ వద్దు. ఏంటి? ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళొచ్చి మంచిగా ఇయర్ రింగ్స్ అన్నీ తీసేసి పైకి ముడి పెట్టుకొని కూర్చుంటే స్వర్గంగా అనిపిస్తుంది సీరియస్గా.
అక్కడ ఉన్నంతసేపు ఏం తెలియదు ఏంటో, ఇంటికి రాగానే మొత్తం అంతా తీసేసి పక్కన మారేయాలనిపిస్తుంది. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ఒకవేళ కనుక నచ్చితే ఇలాంటివి మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అన్నిటికంటే ఇంపార్టెంట్గా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేస్తే నేను ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడు నేను ఇంకా వెళ్ళి మేకప్ తీసేసి బ్రష్ చేసుకొని స్లీప్ అనమాట. సో నేను మీ అందరినీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.